ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్ధరాత్రి సుపర్ణిక, భార్గవ్ తులసి బయటికి రావే అంటూ ఇంటి మీదకి వస్తారు. దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా బయటికి వచ్చి ఏమైందని ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. తులసి, శ్రీనివాస్, లక్ష్మి నిలదీస్తూ ఉంటారు. ఏంటి నీ కూతురు ఏం చేసిందో నీకు తెలియదా? ఏమీ తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నారు. మర్యాదగా ఖుషి పాపని బయటికి తీసుకొని రండి అని సుపర్ణిక అరుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఖుషి పాప మా ఇంట్లో ఉండటం ఏంటి అని శ్రీనివాస్ అంటాడు. అవునండి, ఖుషి నా దగ్గర ఎందుకు ఉంటుంది, నేను తీసుకొని రాలేదు అని తులసి అంటుంది. ఏయ్, నువ్వు అబద్ధాలు చెబుతున్నావని నాకు చాలా బాగా తెలుసు. నువ్వు ఖుషిని ఇంట్లో దాచిపెట్టి ఉంటావు. మర్యాద బయటికి తీసుకువస్తావు, మాకు ఇస్తావా లేదా అని సుపర్ణిక, భార్గవ్ అరుస్తూ ఉంటారు. అయ్యో, మేము నిజమే చెబుతున్నాము. మా ఇంట్లో ఖుషి పాప లేదు అని తులసి వాళ్ళు తేల్చి చెప్పేస్తూ ఉంటారు. అంటే ఖుషి పాప నీకోసమే వెతుక్కుంటూ వచ్చేసిందేమో. ఇప్పుడు ఖుషి పాప చాలా ప్రమాదంలో ఉంటుంది. అయ్యో, అర్ధరాత్రి ఖుషి పాప ఎటు వెళ్తుందో ఏంటో అని లక్ష్మి, శ్రీనివాస్, తులసి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. వెంటనే వెళ్ళి వెతుకుదాం పదండి అని ఒకవైపు జాను, ఇంకోవైపు లక్ష్మి, శ్రీనివాస్లో తులసి ఖుషి పాప అంటూ వెతుకుతూ లోట్లన్నీ తిరుగుతూ ఉంటారు. అప్పుడే ఖుషి పాప ఇంకా స్టిక్ పట్టుకొని తులసి అమ్మ అంటూ రోడ్డు పైన నడుస్తూ వెళ్తూ ఉంటుంది. అక్కడ ఒక రౌడీ బ్యాచ్ ఉంటుంది. రే, ఎవరో చిన్న పిల్లరా, చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది. ఈ పిల్లని ముంబై తీసుకువెళ్ళి అమ్మామే అనుకో, ముచ్చటగా ఉన్న ఈ పిల్లకు 30 లక్షలు ఇస్తారా? పదండ్రా ఆ పిల్లని ఎత్తుకు వెళ్దాము అని ఆ రౌడీలు ఖుషి పాప దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఎవరి కోసం వెతుకుతున్నావు అని అంటే, మా తులసి అమ్మ కోసం అని ఖుషి చెప్తుంది. రే, తులసి కావాలంటారా పాప? మాకు ఆ తులసి పాప తెలుసు, మాతో వస్తావా అని చెప్పటంతో అలాగే అని ఖుషి అంటుంది. ఇక వాళ్ళు ఖుషి పాప నోరు మూసేసి మరి బలవంతంగా పట్టుకు వెళ్తూ ఇంకోవైపు తులసి వాళ్ళందరూ ఖుషి కోసం అదే రోడ్డు మీద వేరు వేరు చోట్లలా వెతుకుతూ ఉంటారు. సరిగ్గా అప్పుడే సిద్ధు అదే దారిలో బైక్ పైన వెళ్తూ ఉంటాడు. ఇక ఖుషి పాప ఎక్కడ అరిచి సిద్ధుని పిలుస్తుందో అని ఖుషి పాప నోరు మూసేసి మరి ఆ విధవలు పట్టుకు వెళ్తూ ఉంటారు. ఒక కాస్త దూరంలో వెళ్ళిన తర్వాత సిద్ధుకి డౌట్ వచ్చి ఉన్నట్లుండి ఆగిపోతాడు. ఇక సిద్ధు చాలా కోపంగా ఆ రౌడీల వైపుకు చూస్తూ ఉంటాడు. మరొక వైపు తులసి చాలా షాకింగ్గా చూస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. మరి సిద్ధు పాపను ఎలా అయినా తులసి అర్థం చేసుకుంటుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్